అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత. మొదటి అధ్యాయం 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితః నానాశస్త్రప్రహరణః సర్వే యుద్ధ విశారదః. నిన్నటి శ్లోకంలో చెప్పిన వీరులు ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళేగాక ఇంకా ఎంతో మంది శూరులు, యుద్ధ విశారదులు ఉన్నారు. నా కోసం వాళ్ళ ప్రాణాలడ్డుపెట్టి యుద్ధం చేస్తారు అంటున్నాడు దుర్యోధనుడు ఈ శ్లోకంలో. తన కోసం చాలామంది ఉన్నారు అని తన మనసును శాంతిపరుచుకుంటున్నాడు. నా కోసం ప్రాణాలిచ్చేవాళ్ళు ఉన్నారనటంలో ధైర్యం ఏం లేదు. నేను భయపడుతున్నాను అనే మాటకు ఒక రాయల్ కవరింగ్ అది. 10వ శ్లోకంలో ఏమంటున్నాడు చూద్దాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకంలో భీష్ముడు కాపాడుతున్న మా సైన్యం అపారమైనది, భీముడు కాపాడుతున్న వాళ్ళ సైన్యం మాత్రం పరిమితమైనది అంటున్నాడు దుర్యోధనుడు. ఈ పోలిక ఎందుకు అంటే, భీష్ముడు అజేయుడు, వయసుతో వచ్చిన అనుభవం, శక్తి అన్నీ ఉన్నాయి. దీంతో పాటు వీళ్ళ దగ్గర మహావీరులతో కలిసి ఉన్న 11 సేనలున్నాయి. భీముడి దగ్గర ఏముంది? 7 సేనలు మాత్రమే ఉన్నాయి. ఇంత చెప్పాడు గదా! 11వ శ్లోకంలో ఏమంటున్నాడో చూడండి.